నరుల దండముతో మనుషులకు తగులు దెబ్బలతో అతని శిక్షించును గాని నిన్ను స్థాపించుడికి నేను కొట్టివేసిన సౌలులకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. దేవుని స్తోత్రం. ఇక్కడ ఎవరితో దేవుడు చెప్తున్నాడంటే స్తోత్రం చెప్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఎవరితో చెప్తున్నాడంటే ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. శబ్దం రెండు చేతులు పైకెత్తి, శబ్దం రెండు చేతులు పైకెత్తి. హల్లెలూయా. ఇక్కడ నాతాను ప్రవక్తతో దేవుడు చెప్తున్నాడు, రాజైన దావీదు దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి చెప్పు. ఏమని చెప్పు అంటే, గొర్రెల దొడ్డుల నుంచి నేను నిన్ను స్తోత్ర ఏం చెప్పి గొర్రెల దొడ్డుల నుంచి నిన్ను తీసి ఇశ్రాయేలు నా జనులకి అధిపతిగా నేను నిన్ను చేసి ఉన్నాను. శత్రువుల మీద జయమిచ్చాను. నేను నీకు నువ్వు వెళ్ళిపోయిన చోటల్లా నీకు తోడై ఉండి శత్రువుల మీద జయమిచ్చాను. స్తోత్ర నీ ఎదురు శత్రువులు లేకుండా నిర్మూలన చేశాను. నువ్వు వెళ్ళిన చోటల్లా నేను నీకు తోడై ఉన్నాను. అయితే దేవుని స్తోత్ర. హల్లెలూయా. 11 నీ శత్రువుల మీద నీకు జయించి నెమ్మది కలుగు చేసి ఉన్నాను. ఇక్కడ దేవుడు దావీదుకు ఒక వాగ్దానం చేస్తా ఉన్నాడు. నీ కాలము సంపూర్ణమైపోయింది. ఏంటిది? నువ్వు వృద్ధాప్యం ముందు చచ్చిపోతావు, సమాధి చేయబడతావు. తర్వాత నీ కుమారుడు సింహాసనం మీద కూర్చుంటాడు. నా కృప అతనికి దూరము కాదు. ఒకవేళ అతను ఏమన్నా పాపము చేస్తే నేను పెత్తములతో నేను అతన్ని కొడతాను. దేవునికి స్తోత్ర. పాపం చేస్తే నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతన్ని శిక్షిస్తాను. దేవునికి స్తోత్ర. దావీదుకు ఒక వాగ్దానం చేస్తా ఉన్నాడు. అయ్యా దావీదా, నువ్వు చాలా మంచి పనులు చేసావు, నాకు అనుకూలంగా ఉన్నావు. ఏంటి? నువ్వు నాకు అనుకూలంగా నడుచుకున్నావు. అయితే నువ్వు వెళ్ళిన చోటల్లో నీకు నేను తోడై ఉన్నాను. నీ శత్రువులకి జయించాను. నిన్ను గొర్రెల దొడ్డిలోంచి తీసుకొని వచ్చాను. గొర్రెల దొడ్డిలోంచి తీసి ఇశ్రాయేలు మీద నేను రాజుగా నిన్ను చేశాను. ఏం చేశాడంట? రాజుగా చేశాడు. ఎవరిని? దావీదుని. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దావీదు ఏం చేసేవాడు? గొర్రెలు దాచుకుంటా ఉండేవాడు. తన తండ్రికి చివరివాడు. సమయాలు వచ్చి ఎవరితో? యెషయాతో అడిగినప్పుడు యెషయాని అడిగాడు, అయ్యా నీకు ఎంతమంది కుమారులు ఉన్నారంటే యెషయా చెప్పాడు, నాకు 7 కుమారులు ఉన్నారు. అంటే దావీదు గురించి చెప్పలే. దావీదు ఎన్నోవాడంటే 8వ వ్యక్తి. దావీదు గురించి ప్రస్తావన చేయలే. ఎందుకంటే దావీదు అంత పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి వ్యక్తి కాదు, బాగా ఎత్తుకున్న వ్యక్తి కాదు. స్తోత్ర చెప్పగలిగి హల్లెలూయా. బాగా బలం కలిగినటువంటి వాడు కాదు, బాగా ఎత్తున్నటువంటి వాడు కాదు దావీదు. దావీదు గొర్రెలు కాసుకుంటేవాడు. స్తోత్రం. దావీదుకి యుద్ధం తెలియదు, కత్తి పట్టుకోవడం తెలియదు. ఏంటిది? దావీదు గొర్రెలు కాసుకుంటే ఉన్నాడు. అంటే తండ్రి దృష్టిలో దావీదు పనికిరాని వాడు. ప్రైజ్ లార్డ్. మన దేవుడు పనికిరాని దానిని పనికి వచ్చేటట్టుగా చేస్తాడు. వీడు పనికిరాడు అనుకుంటే వాడే దేవునికి పనికి వస్తాడు. వీడు పనికి వస్తాడు అనుకుంటే వాడు పనికిరాడు. ప్రైజ్ లార్డ్. చెప్పాడు. హల్లెలూయా. మన దేవుని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఏది పనికి వస్తుంది అనుకుంటుందో అది పనికిరాదు, ఏది పనికిరాదో అదే దేవునికి పనికి వస్తుంది. ఇక్కడ దావీదు విషయంలో కూడా తండ్రి దృష్టిలో దావీదుకి ఏంటిది? ఒక మంచి అభిప్రాయం లేదు. అందుకనే దావీదు గురించి ప్రస్తావన చేయలేదు. సమయాలు వచ్చాడు కదా, అయ్యా నీకు ఎంతమంది కుమారులు అన్నప్పుడు
నాకు 7 అని చెప్పాడు, కానీ దావీదు 8 మంది అని చెప్పలేదు. ఇక్కడ దావీదుని దేవుడు ఎందుకు కోరుకున్నాడు? దావీదుని దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడు? దావీదుని ఎందుకు రాజుగా నియమించాడు అంటే దావీదు దేవుని హృదయానుసారుడు. ఏం సారుడు? దేవుని హృదయానుసారుడు. దేవుని ఉద్దేశాలు నెరవేర్చువాడు దావీదు. దేవుని చిత్తాన్ని జరిగించువాడు దావీదు. స్తోత్రం. ఈరోజు మనం ఖాళీగా ఉంటే ఏం చేస్తూ ఉంటాం? స్తోత్రం చెప్పాలి గట్టిగా. నిద్రపోతామో, సెల్ చూడటమో, స్తోత్రం చెప్పాలి గట్టిగా. లేకపోతే ఎవరన్నా ఎక్కడికన్నా రమ్మంటే ఎక్కడికన్నా వెళ్ళటమో ఏదో చేస్తూ ఉంటాం. అయితే దావీదు అలాంటి వ్యక్తి కాదు. స్తోత్రం. గొర్రెలు కాచుకుంటూనే ఏం చేశారంట? తంబూర సితార తీసుకొని పాటలు పాడుకుంటూ దేవునిని మహిమపరిచేటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏం చేసేవాడు అండి? తంబూర సితార తీసుకొని ఏం చేసేవాడు? స్తోత్రం. చిన్నప్పుడు నేను గేదెలు కాసేటప్పుడు బాగా ఏం చేసేవాడిని? సినిమా పాటలు పాడుకుంటా ఉండేటవాడిని. ఏంటి పిచ్చిగా పిచ్చి పాటలు గేదెలు కాసుకుంటా ఉండే పొలంలో ఎప్పుడు నోరు రాకుండా ఎప్పుడు సినిమా పాటలు పాడుకుంటా ఉంటాడు. అయితే దావీదు అలా కాదు. తంబూర సితార తీసుకొని పాటలు పాడుకుంటూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండేవాడు, దేవుని కనపరుస్తూ ఉండేవాడు. అందుకని దేవుడు అన్నాడు, దావీదు నా హృదయానుసారుడు, నా ఉద్దేశములు నెరవేర్చువాడు దావీదు. అందుకని దావీదుని దేవుడు ఎక్కడి నుంచి అంటే గొర్రెల దొడ్డులోంచి తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడంటే ఇశ్రాయేలు మీద అధిపతిగా 12 గోత్రాలకి రాజుగా చేశాడు దావీదు. చెప్పండి వాళ్ళ గొర్రెలు కాసుకునేటువంటి వ్యక్తి. గొర్రెలు కాసుకునే వాళ్ళని చూసాం మనం. ఇప్పుడు వాళ్ళ బట్టలు ఏమంటాయి? సరిగ్గా ఉంటాయా? సెంటు కొట్టుకుంటారా? వాళ్ళు తలకు నూనె రాసుకుంటారా? చెప్పండి. ఏమన్నా పౌడర్ ఏమైనా రాసుకుంటారా? మీకు పక్కన పౌడర్ రాసుకొని పేరులో రాసుకొని స్వాతం చెప్పాలి. శుభ్రంగా టిక్కు టై పెట్టుకొని బూట్లు వేసుకొని, గొర్రెలు కాసేవాళ్ళు ఏమన్నా బూట్లు వేసుకొని బెట్టు పెట్టుకొని ఏం పౌడర్ రాసుకొని పేరులో రాసుకొని తలకు నూనె రాసుకొని శుభ్రంగా తలదూకొని మంచి వస్త్రాలు కట్టుకొని వెళ్తారంటే కాదు. ఏంటిది? కండవలో సద్ది మూట కట్టుకొని నీళ్ళ బుడ్డి తీసుకొని కర్ర చేత పట్టుకొని హల్లెలూయా ఒక మట్టలు మురికి బట్టలు వేసుకొని స్తోత్రం చెప్పాలి గట్టిగా. చెప్పులండి. హల్లెలూయా. ఇప్పుడు మనకి ప్రాంతంలో తెలంగాణ నుంచి మన ఆంధ్రాకి వస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడ వండుకుంటారో తెలియదు, ఎక్కడ తింటారో తెలియదు, ఎక్కడ పడుకుంటారో తెలీదు, ఎప్పుడు బట్టలు ఉత్తుకుంటారో తెలీదు, ఎక్కడ అన్నం వండుకుంటారో తెలీదు. ఒక భార్య ఉండదు, పిల్లలు ఉండదు, తల్లి ఉండదు, తండ్రి ఉండదు. వారిగా వచ్చారంటే ఒక 6 నెలలకు 3 నెలల తర్వాత మరలా వెళ్తూ ఉంటారు. గొర్రెలు కాసుకునే వాళ్ళు శుభ్రంగా ఉండరు, నీట్గా ఉండరు. స్తోత్రం. నాకు తెలిసి జ్ఞానం కూడా వారికి అధికముగా ఉండదు. కానీ ప్రియమైన దావీదు దేవుడికి హృదయానుసారుడిగా ఎలాగ మారాడంటే గొర్రెలు కాసుకున్నప్పుడు కూడా ఏం చేసేవాడంటే పాటలు పాడుతూ ఉండేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదుకి ఇంకా వేరొక ధ్యాస ఉండేది కాదు. దావీదుకి వేరొక ఆలోచన ఉండేది కాదు. సినిమాలకు వెళ్దామే, అయ్యో నా తోటి వాళ్ళు సినిమాలకు వెళ్తున్నారే, నా తోటి వాళ్ళు తిరణాలకు వెళ్తున్నారే, నా తోటి వాళ్ళు ఎక్కడికి తొక్కు బిల్లాట ఆడుతున్నారే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా తోటి వాళ్ళు పేకాట ఆడుతున్నారే అని దావీదుకి ఎలాంటి ఆలోచన ఉండేది కాదు. కీర్తన గ్రంథము మనం చూసినట్లయితే 23వ కీర్తనలో ఒక మాట చదువుకుందాం. 23వ కీర్తనలో ఒక మాట చదువుకుందాం. దేవునికి స్తోత్రం. 23వ కీర్తన మనం చదువుకున్నట్లయితే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక కలల చోట్ల ఆయనను వరుణ చేయుచున్నాడు, శాంతి కలల జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు.
నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములు నన్ను నడిపించున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? యెహోవా నా కాపరి, యెహోవాయే నా కాపరిగా, నాకు లేమి కలుగదు. యెహోవాయే నా కాపరిగా, నాకు లేమి కలుగదు. పచ్చిక చోట్లను నన్నాయానే పరుండజేయును. పచ్చిక చోట్లను నన్నాయానే పరుండజేయును. శాంతికరమైన జలముల యుద్ధ నన్నాయానే నడిపించును. స్తోత్రం. ఏం చేస్తున్నాడంట? పచ్చికగా శాంతికరమైన జలములకు ఆయన నడిపిస్తున్నాడు. యెహోవాయే నా కాపరి. స్తోత్రం. పచ్చిక చోట్ల నన్ను ఆయన పరుణ్ణి చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియదేవుడుగా దేవుడు దావీదుని హెచ్చించడానికి కారణం ఏంటంటే, దావీదు ఎలాంటి వాడంటే దేవుని హృదయానుసారుడు, దేవుని మహిమపరచేవాడు, దేవుడి ఉద్దేశములు నెరవేర్చేవాడు దావీదు. దేవునికి అందుకనే దావీదుని దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా దేవుడు నియమించాడు. దావీదుని దేవుడు అంతగా హెచ్చించడానికి కారణం ఏందయ్యా అంటే స్తోత్రం. హల్లెలూయా. దావీదుని దేవుడు ఎందుకు అంతగా హెచ్చించడం ప్రారంభించాడంటే, శత్రువును కూడా దావీదు ఏం చేశాడంటే ప్రేమించే వరం ఉంది. స్తోత్రం. ఒకసారి ఎవరు వాళ్ళ మామ అంటే సౌలు రాజు స్తోత్రం దావీదుని చంపడానికి వచ్చాడు. చంపడానికి వచ్చి ఒక గుహలో సౌలు రాజు నిద్రపోతా ఉన్నాడు. నిద్రపోతా ఉంటే దేవునికి స్తోత్రం చెప్పగలిగా హల్లెలూయా, చెప్పగలిగా హల్లెలూయా. తనతో ఉన్నటువంటి తన పనివాడు అన్నాడు, అయ్యా ఇప్పుడు సౌలు రాజు ఇదిగో నీ చేతులు చిక్కాడు. ఇప్పుడు సౌలు రాజుని ఒక్క పోటు పొడి ఈటుతో ఒక పోటు పొడు చంపేసి చచ్చిపోతానని తనతో ఉన్నటువంటి దాసుడు చెప్తే దావీదు అన్నాడు, ఇదిగో స్తోత్రం హల్లెలూయా, అభిషేకించిన వాడిని నేను ముట్టుకోకూడదు. సౌలు రాజు అభిషేకించబడ్డాడు దేవుని చేత, సౌలు సమూయేలు చేత అభిషేకించబడ్డాడు. దేవుని యొక్క దైవజనుడు నేను ముట్టుకోను. స్తోత్రం. దేవుడే చూసుకుంటాడని సౌలు రాజుని వదిలిపెట్టాడు. అయితే సౌలు దావీదును చంపాలని పలుమార్లు ఈట తీసుకొని ఏంటిది దావీదును చంపాలని వెంబడించాడు. స్తోత్రం. ఒకనొక దినాన సౌలు దొరికితే దావీదు సౌలును చంపకుండా విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పగట్టి హల్లెలూయా, చెప్పగట్టి హల్లెలూయా. మన బైబిల్లో కనుక చూసినట్లయితే